వెల్కమ్ టు దియాస్ వరల్డ్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను. డ్రై టోటల్ బాగుంటుంది. ఇది మా అమ్మ బాగా చేస్తారు. నేను ట్రై చేశాను నాకు తెలిసిన స్టైల్లో. ఎట్లా చేశాను అన్నది చూడండి. చాలా బాగుంటుంది ఇది. ఒక బాండి పెట్టుకొని దాంట్లో శనగ నూనె వేసుకోవాలి, సోంబు అండ్ జీలకర్ర, లవంగం, ఆనియన్, అంటే మన క్వాంటిటీ దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలాంటి ఫ్రైలు ఒకటి ఐరన్ కడాయి కానీ లేకపోతే ఇలాంటి బాండిల్లో కానీ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. నాన్ స్టిక్లో చేస్తే అంత ఇదిగా రాదు, క్రిస్పీగా. చూడండి, ఇప్పుడు నేను చికెన్ వేసేసాను. చికెన్ బాగా లెమన్ అండ్ పసుపు రెండు వేసి బాగా కడుక్కోవాలి. అప్పుడే నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. నాకు అప్పుడప్పుడు తమిళ్ వచ్చేస్తుంది, ఎందుకంటే నేను తమిళనాడులో ఉన్నందువలన. పసుపు, ఉప్పు వేసుకోవాలి. నా వీడియోలు అంతకుముందు తమిళ్లోనే ఉండేవి, కానీ మా వాళ్ళు అందరూ నువ్వు తెలుగులో చెప్పు అని అంటున్నందువలన ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. నేను మిస్టేక్ ఉంటే క్షమించండి. అల్లము, చిన్నులపాయలు అండ్ ధనియాలు, అల్లం పైన చెక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, సోంబు, ఒక 3 లవంగాలు, చెక్క, ఇవి మిక్సీ చేసుకుందాం. డ్రై అన్నమాట. చూసారా, ఇప్పుడు ఇది బ్రౌన్ అయ్యింది. ఇప్పుడు మిక్సీ వేసుకున్నది దీంట్లో వేసేసాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవి 85% మనకి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాశ్మీర్ చిల్లీ ఇవి వేసుకోవాలి. మా అమ్మ అయితే గొడ్డు కారం వేస్తారు, అది చాలా కారంగా ఉంటుంది. దానికి బదులు నేను పచ్చిమిరపకాయలు వేసాను. ఇది కూడా బాగా కారంగానే ఉంటుంది, టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ బాండీలో అన్నం వేసి కలుపుతారు మా ఊళ్ళో అయితే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెట్టేటప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ కింద అడుగు అంటాలి, కానీ మాడకూడదు. ఇప్పుడు సాల్ట్ మళ్ళా కొంచెం, ఇది గినక ఈ ఫ్రై డైరెక్ట్గా తినొచ్చు, లేదు అంటారా రసం, సాంబారు, ఫ్రైడ్ రైస్ వాటికి తినొచ్చు. చాలా బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర వేసాను. నేను 10 days అవుతుంది వీడియోలు అప్లోడ్ చేసి. మా అన్నయ్య
సంది మ్యారేజ్ అయితే హైదరాబాద్కి వెళ్ళాను అనమాట, దానివల్ల లేట్ అయింది. ఇది ఇప్పుడు మనం షిఫ్ట్ చేసేద్దాం ఒక బౌల్లో. చూసారా, ఇప్పుడు ఈ బాండీలో రైస్ వేసి కలుపుతాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదేనండి, ఇది మా అమ్మాయికి చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇదే మెథడ్లో మటన్ కూడా చేయొచ్చు, కాకపోతే మటన్ మీరు ఉడకబెట్టాలి బిఫోర్గా. చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.